కిస్ ఇస్తాడంట. కిసి యమ్మి యమ్మి ఉన్నాడా? గుడ్ మార్నింగ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. మమ్మీ కిందకి పోయింది, మేమిద్దరం ఇంకా పైననే ఉన్నాం. యువన్ రెడ్డి ఇప్పుడే లేచిండు. కిందకు పోమా వద్దా? మన ఇద్దరమే టైం స్పెండ్ చేద్దాం నాని. ఇవాళ బాబాయ్ వేస్తుండు తెలుసా నీకు? బాబాయ్ వేస్తుండు, నిన్ను చూడడానికి వేస్తుండు బాబాయ్. ఆల్రెడీ ల్యాండ్ అయ్యిండు హైదరాబాద్లో, ఆడ మన ఇంటికాడ ఉన్నారు. వస్తాడు ఇక నీకోసమే. మంచిగా రియాక్ట్ కావాలా బాబాయ్ రాగానే, సరేనా? అక్కడ దగ్గరకు పోవాలా. నేను బ్రష్ చేసుకుంటా, వీడు చేసుకోడు ఎందుకంటే వీడికి రెండే పనులు ఉన్నాయి. సో అందుకే 2 పనులకు ఏం బ్రష్ చేస్తాడని బ్రష్ కొనియాలని. కానీ నీకు ఒకటి తెలుసా, నువ్వు 2 పనులకు బ్రష్ కొనియడం వేస్ట్ అన్నావని చెప్పేసి వాడు ఇంకొక 4-5 పనులు తెప్పించుకుంటున్నాడు ఇప్పుడు. ఇంకా వచ్చినాయి పనులు నీకు? పైన 2 కింద 3 వచ్చినాయి పనులు వచ్చినాయి. బ్రష్ కొనిస్తా సరేనా? చిన్న బ్రష్ కొనిస్తా. కెనడాకి వెళ్ళి బాబాయ్ వచ్చిండు. ఈరోజు బాబాయ్తో తీద్దాం బ్లాగ్, సరేనా? గాయస్, ఈరోజు మనం ఆర్మూర్ వెళ్తున్నాం. ఎందుకో చెప్పండి చూద్దాం. చెప్పరా చోట తినడానికి. రోజు తింటావు కదా నా బ్రెయిన్. నీకుందా? సో ఆర్మూర్కి ఎందుకు వెళ్తున్నా అంటే, నేను కార్ సర్వీసింగ్ చేయాలి, ఇంకా ఏమన్నా షాపింగ్ చేయాలి. షాపింగ్ చేసేది ఉన్నది. మా చిన్నది రేపే ఉన్నది ఎంగేజ్మెంట్, బట్ నేను ఏం షాపింగ్ చేయలేను అసలు. సో ఆర్మూర్లోనే ఏదో ఒకటి సస్తాలా కొనేస్తా. ఏమంటారా చిన్న? కాస్ట్లీ ఇంకోలా అంతే అంట. అయ్యో హరి, నేను క్యాప్చర్ చేయాలి. మళ్ళీ చెప్పు. ఒకటేసారి వస్తుంది డైలాగ్, మళ్ళీ రాదు. సో మా చిన్నిని అండ్ మన చోటాని బుడ్డోని ముగ్గురిని తీసుకొని వెళ్తున్నా. బుడ్డోడు నేను సేమ్ మ్యాచింగ్ చేసినాం ఇవాళ. మ్యాచింగ్ ఇవాళ సంగీత్ కి హల్దీకి మ్యాచింగ్ అయ్యా అన్నారు, బట్ ఈ రోజు మాత్రం మ్యాచింగ్ వేసారు. ఎందుకు? వాయ్? టీ షర్ట్ ఇది ఒకటే ఉంది, అందుకే. మా వాళ్ళు షాపింగ్ చేస్తా అంటే వాళ్ళని పాత బస్ స్టాండ్లో దింపేసి నేను మళ్ళీ ఇటు మామిడిపల్లికి వచ్చినట్టు కార్ సర్వీసింగ్ ఇవ్వాలా. కార్ అంతా గలీజ్ అయిపోయింది. మా తమ్ముడు వచ్చేంత వరకు మంచిగా కార్ నీట్ పెట్టాలా. సో సర్వీసింగ్ ఇద్దామని మా బామ్మారి గారికి ఫోన్ చేసిన. ఎక్కడ ఇద్దాం రా అంటే వాడు ఒకటి సజెస్ట్ చేసిండు, అక్కడ ఇచ్చేస్తా ఇప్పుడు. కార్ సర్వీసింగ్ చేయించిన. ఇక్కడ పాత బస్ స్టాండ్లోకి వచ్చినట్టు మా వాళ్ళు ఏదో బ్యాంగిల్స్ కొంటారంట, ఇంకా బట్టలు గిట్టలు ఏమో కుట్టించుకుంటారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. పిచ్చి ట్రాఫిక్ అంటే, ఇది యాక్చువల్లీ ట్రాఫిక్ కాదు, అప్పట్లో పిచ్చలైట్గా నడిపిస్తుంటాం కానీ మనకు అర్థమైతే లేదు సిస్టము. ఫస్ట్ రోజు నడిపిస్తున్నా కదా, ఒక రోజు కాగానే అలవాటు అవుతుంది, ఏం కాదు. కారు మర్రది ఈయనే ఉండు. ఏడా మర్రది? అటు లోపట్టుకోతే అంగడి బజార్కు. అలా మర్రదే? మర్రది అద్దు, ఈయనే ఉండు. ఇది ఉంటే మళ్ళీ వాళ్ళ నా ఫైన్ కొడితే ఎట్లా? మరి నువ్వు గల్లకోమంటే గిన్నెకి ఎందుకు వచ్చినావు? అదంతా తిరిగిపోవాలా, ఏం కాదు. ఎటు తిరిగిపోతావు? ఇట్లంతా తిరిగిపోవాలా అన్నీ, అటు పోతే ఇవ్వ అదంతా అట్లా నుంచి రావాలి, ఆడికెళ్ళి రావాలా. కాదు, నువ్వు రాగానే గట్ల పెట్టుకుంటే గోంత వెనుకకు నువ్వు తోవ వేసుకొని పోతే సుఖపోతుంది. గిన్నె ఉన్నది. సరే నాకు తెలియదు మరి. ఇగో గిన్నె, ఇగో ఆటోలు వెళ్ళేటి వెళ్తున్నాయి. ఇక్కడ ఉంటే పైన వేస్తారట, వాళ్ళే వస్తారు. ఓళ్ళు చెప్పిర్రు గిన్నెకు? నీకు ఓళ్ళు చెప్పిర్రు? నువ్వు చెప్తుర్రు. నీకు చెప్పిర్రా? అవును. నువ్వు ఎప్పుడు నడిపించిన కారు? నడిపియలేని మంది అనుకోంగినుడు. సరే పెడతా. నేను మరి లడ్డూలకు గిట్లా చెప్పదంత పోతా అంటున్నా. అంటున్నావు ఏంది? ఆల్రెడీ అన్నావు, మళ్ళీ అంటున్నా అంట. మరి పని పోదాం. బాబా హాస్పిటల్ కాని ఉన్నదట అది. పని మరి వీళ్ళు ఎట్లయినా వస్తారు, పని మనం పోదాం. ఎక్కువ కారేనిది ఎట్లని ఈ బెల్ట్ పెట్టుకోవాలన్నట్టు ఇప్పుడు ఆడ చెప్పిండ్రు. నేను ఓళ్ళు చెప్పిర్రు ఆడ దానికి పోయినా నంబర్ కోసం. బాలరెడ్డి అన్నది పోలీసు చెప్తుండు, కాలర పోయేటప్పుడు మొత్తం అది పెట్టుకొని కొంత దండం చేస్తా, మంచిగా జాగ్రత్త ఉండ్రి. రోడ్డు ప్రమాదంలో అందరికి ఇట్లా అవుతుండ్రు. ఏ బండి మీద పోతే హెల్మెట్ పెట్టుకోండ్రి. కారు సుగా బగ్గా స్పీడ్ పోవద్దు, గింతే నడిపియాలని ఎంత నంబర్ చెప్పిండు.
బండి ఓడినేమో 60 నడిపిమన్నాడు. కారుని గంతే మన ఇట్లా 80 ఏమన్నాడు. ఓకే ఓకే నువ్వు పెట్టుకోవాలద్దా, నేనైతే పెట్టుకోను. పెట్టుకో సరే చూస్తా, ఇలా పెట్టుకున్నావు రేపటి నుంచి పెట్టుకుంటావు లేదు చూస్తా. తోటలో పోయేటప్పుడు కూడా పెట్టుకోవాలా, ఊతా కూర్చుంటున్నాడు. కూరగాయలు కొనుక్కరని పోతే హెల్మెట్ పెట్టుకుని పోవాలట బండి మీద. ఎందుకు వచ్చేటప్పుడు కూరగాయలు హెల్మెట్లు వేసుకుని రావాలా? హెల్మెట్లు వేసుకుని రావాలా? గిట్లనే ఎండ్ల పెట్టుకొని వస్తావు. అది పెట్టుకో, హెల్మెట్ పెట్టు, గిది పెట్టు, సీట్ బెల్ట్ పెట్టుకోమన్నాడు. కాలర పోగా ఎనుకోళ్ళు ముందట వాళ్ళు అందరు. సరే పెట్టుకుంటా. వాళ్ళు పెద్ద అయినట ఇట్లా కాలర పోతుండట. అది హెల్మెట్ ఇది లేని పోడట. దీన్నేమంటారు సీట్ బెల్ట్. దాన్ని ఏమంటారు తెలియదు కానీ దాని గురించి అంతా చెప్తున్నా. అక్కడ చెప్పిండ్రా, నేను పోయిన నంబర్ కోసం నా పేరట కారు ఉండుట్లా పెట్టేకున్నాడట. కానీ తీసేసి నీళ్ళ బాటిల్ కోసం అంగితే ఆయన అదే ఇండట చచ్చిపోయిండట. అట్లా చెప్పిండ్రు. ఇట్లా కారణాల మీద అత్తే కారణాలనా అదే గదిన్నేమంటారేమో ఇట్లా మర్రుడు కార్నర్లా అడా ఇట్లా అరణ్ కొట్టాలట. కొద్దిగా పోవద్దట, జాగ్రత్త పోవాలట. రోడ్డు ప్రమాదంలా మస్తు మంది అదైతుండ్రట. మంచిగా నడిపియాలట. దండం చేసి పెట్టిండు పోలీసు, చెప్పిండు. మరి మీరు నడిపించేటోడు వినాలా. కళ్ళు తాగద్దు. అయ్యో ఆయన ఒక కళ్ళు తాగి రోడ్డు మీద ఎటు ఫోన్ వచ్చిందని అనాలో అంటే వెతుకొని ఇట్లా నడిపిస్తారు అంటే చెప్పిండు. కళ్ళు తాగినోడు ఫోన్ మాట్లాడతాడా? అరే అన్ని ఫోన్ వచ్చినప్పుడు సుఖ ఆపుకొని పక్కకు ఉండాలట. ఇట్లా నడిపియద్దట. ఏదైనా సీట్ బెల్ట్ పెట్టుకొని బయటకు వెళ్ళాలట. సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు బయటకు ఎట్లా వెళ్తాడు చెప్పు? సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు బయటకు ఎట్లా వెళ్తాడు చెప్పు? తీసేసి వెళ్తాడు. కాళ్ళ పోయేటప్పుడు మరి అది చెప్పు. తీయగా సరే ఫోన్ వస్తుంది. తమ్ముడే దిగిండేమో. మా తమ్ముడు వచ్చేసాడు. గాయ్స్ ఈడు మా తమ్ముడు కెనడా నుంచి వచ్చిండు. హాయ్ చెప్పు రచిండు. హాయ్ టు ద బ్లాగ్. అందరికి నమస్తే. నేను శ్రవణ్ రెడ్డి కుషాల తమ్ముని. పికేసుకున్నాం మా గుడ్డోని. మా చోట ఆర్మూర్లో నీరు సైడ్ వచ్చినాం. ఇంటికాడ కలుస్తాడాలని. యాక్చువల్లీ నాకు ఇంటికాడ వెల్కమ్ ఇస్తారు అనుకున్నా, రోడ్డు మీద ఇచ్చిండు మావాడు వెరైటీగా. మన గోయిన్పేట ఎగ్జిట్ కాడ దిగిన ఈయన వెల్కమింగ్ ఇచ్చేసిరు. ఇక ఇప్పుడు ఇంటికి పోతున్నాము. మా యువన్ రెడ్డి అని కలుస్తాయి పోయినాక. వాడు ఏడున్నాడు అన్న? ఇదే కార్లో రావాలా? నువ్వు వస్తున్నావు ఆర్మూర్ లీడ్స్ పెట్టినా. ఓకే వాడు ఆర్మూర్లో ఉన్నాడంట. నేను ఇక ఇంటికి పోయి మా ఆయన ఇట్లా కలిసి వాడు వచ్చినాక వాడిని కలుస్తా. అప్పుడు మళ్ళీ ఇస్తాం. ఓకే బాయ్. చెప్పు నాన్న, ఇద్దరు కొడుకులు వచ్చిర్రు, ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? చాలా సంతోషంగా ఉన్నది. కాక పెంచిండే ఇది గుర్ర పెంచింది కాకడ. బాబాయ్ హలో హలో నాని. ఎంత మంచి ఉన్నారా పప్పి బాబాయ్కి. పప్పి గిట్లా చిన్న గిట్లా ఇట్లా పప్పి బాబాయ్కి పప్పి బాబాయ్కి. చిన్నమా ఇగో అంతాడు బుచ్చినాని ఆడు. ఓకే కలుస్తా. బుచ్చినాని ఆడు బుచ్చి.
పోయా కొడతావా హలో హలో తాత తాత మెమరీ పక్క బావా పత్రికలను ఇది పడుతుంది బజ్జో బాబాయ్ మీద బజ్జో అయ్యో అచ్చుడు అచ్చుడు గిటి 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 గిల్లిద్దరు వాళ్ళు గిల్లిద్దరు వాళ్ళు గిల్లిద్దరు వాళ్ళు వీళ్ళిద్దరు ఎవరు వీళ్ళిద్దరు ఎవరు యువన్ రెడ్డి శ్రావణ్ రెడ్డి శ్రావణ్ నంబర్ 1 చెప్పే నమస్తే కొట్టు కొట్టు మన సత్యబాబు వాళ్ళమ్మ వచ్చింది మా తమ్ముని చూడడానికి నమస్తే కొట్టమంటే కొడతలేదు వచ్చిండు చింటిగాడు వచ్చిండు రే మామ పో మామ బయట కొలుకోతారు రాడు బయటకి తిన్నాను అబ్బా అబ్బా పట్రా బాబు కొలిపక జాతర పోయొచ్చు ఇప్పుడు పాలు పెడుతుంది ఏం తెచ్చినావు కొలిపక జాతరకి వెళ్ళి నా కొడుక్కి కారా కొబ్బరికాయ మరి నాకేం తెచ్చినావు నీ కారనే కళ్ళు మీదకి నేను కల్లా కదా కల్లాగా పూసావు కళ్ళాడవుతావు నువ్వు ఎప్పుడు అమ్మమ్మ డ్రెస్ సేమ్ అంత రెడ్ వేసి రియల్ మొత్తం సేమ్ నేను చుకేసిన సేమ్ మీ అమ్మ సేమ్ ఇప్పుడు వచ్చినవా సేమ్ పప్పు సేమ్ బావతో ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ టైం ఎట్లా ఫీలింగ్ చెప్పు యశ్ పాల్ కొంచెం ఎగ్జైటింగ్ ఉంది ఫస్ట్ టైం చూసినా కదా మనకంటే అయితున్నారంట ఫైనల్లీ నలుగురం కలిసాం మా నాన్న మా తమ్ముడు నేను బుడ్డోడు ఇట్స్ హ్యాపీ ఫ్యామిలీ మీ నాన్నకాయ చెప్పు ఓకే బాయ్ ఈరోజు టాస్క్ కంప్లీట్ అయిపోయింది మా తమ్ముడు వచ్చిండు పిక్ వేసుకున్నాం వచ్చేసినాం అందరం కలిసినాం బాయ్ హ్యావ్ ఎ గుడ్ నైట్ మళ్ళీ ఇంకొక బ్లాగ్తో రేపు కలుసుకుందాం బాయ్ ఊరి కరెంట్ పోయింది కరెక్ట్ బాయ్ బాయ్ కరెక్ట్ బాయ్ చెప్పింది అది కూడా కరెంట్ కూడా బాయ్ చెప్పేసింది చాలా